హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వడలు చేసి చూపిస్తున్నానండి. అది వచ్చి మినపప్పుతో కాకుండా మరమరాలతో వడలు చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి అస్సలు మరమరాలతో చేశారనే తెలియదు, మామూలు వడలాగే చాలా బాగుంటాయి. టేస్ట్ చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 కప్పులు మరమరాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మరమరాల్లో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల సేపు నానితే సరిపోతాయి. మరమరాలు త్వరగానే మనకి మెత్తబడిపోతాయి కదా. ఇలా ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. ఇవి పైకే తేలుతూ ఉంటాయి కదా, కొంచెం చేత్తో ఇలా లోపలికంటూ ప్రెస్ చేయండి. ఒకసారి ఇలా ప్రెస్ చేసేసి మొత్తం ఒక 5 మినిట్స్ నానబెట్టుకోండి, సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, మరమరాలు బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఈ మరమరాలని వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరమరాలని ఇలా బాగా పిండి తీసేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మిక్సీ జార్కి వేసుకోవాలి. ఇవి మిక్సీకి లైట్గా తిప్పుకుంటే సరిపోయింది. ఇవేమి మెత్తగా ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి, తిరగాలి కదా మిక్సీకి. కొంచెం అంటే ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. మళ్ళీ పలచన అయిపోతే మనకు వడలు కరెక్ట్గా రావు కాబట్టి ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండర్కి ఇలా తిప్పి తీసుకోండి. తిప్పిన తర్వాత చూడండి, ఇలా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మిగతా వేసుకోండి. ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు రవ్వ వేసుకోవాలి. ఉప్మా చేస్తాం కదా, బొంబాయి రవ్వ, అది ఒక అరకప్పు వేసుకోండి. అలాగే ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకోండి. ఇందులో వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఒకసారి తిప్పగానే మెత్తగానే గ్రైండ్ అయిపోతుందిలేండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు 3 మొత్తం బాగా కలిసిపోయినాయి కదా, చూడండి మెత్తగా గ్రైండ్ అయినాయి కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన ఉంచుకోండి. అంటే రవ్వ మనము ఇప్పుడే కదా వేసాము, నానుతుంది కొంచెం. ఒక 10 మినిట్స్ అలా కరెక్ట్గా ఉంచుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత రవ్వ బాగా నానుంటుంది కదా. ఇప్పుడు ఇందులో మిగతావి కూడా వేసేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులో 1/2 ఇంచ్ ఉన్న అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోండి. సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోండి. అలాగే ఇందులో అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా వేసుకోండి. అంటే 2 చిటికలంతా వంట సోడా వేసుకోండి. ఎక్కువ వేయకండి వంట సోడా, ఆయిల్ పీల్చేస్తాయి. అలాగే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోండి. దీంట్లో ఇంకా వాటర్ కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఇది గట్టిగానే ఉండాలి. మనం గారెలకి ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా ఉండాలి. పల్చన అయితే గనక ఆయిల్ పీల్చేస్తే కరెక్ట్గా ఆయిల్లో వేసినప్పుడు కూడా షేప్ అనేది కరెక్ట్గా రాదు. చూసుకొని అందుకనే జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఒక్కటి జాగ్రత్త చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వడలు అనేవి వచ్చేస్తాయి. వంట సోడా కూడా ఎక్కువ వేయొద్దు, ఆయిల్ పీల్చేస్తాయి. ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు షేప్ అనేది కరెక్ట్గా రాకుండా ఆయిల్ పీల్చేస్తున్నట్టు ఉంటే కనుక 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. అంటే 1-2 స్పూన్లు, అంటే మీకు పట్టిన దాన్ని బట్టి వేసుకోండి, పర్వాలేదు. మొత్తం ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి. వడలు మనం మామూలుగా ఎలా వేస్తామో అలానే వేసుకోండి. మీకు అంటే ఎలా వేయడానికి కన్వీనియంట్ అయితే అలా వేసుకోండి. కొంతమంది కవర్ మీద పెట్టి వేస్తారు కదా, కొంతమంది చేత్తోనే ఇలా వేసేసుకుంటారు కదా డైరెక్ట్గా ఆయిల్లో. ఎలా అయినా వేసుకోండి, కాకపోతే చేతిని ఒకసారి వాటర్లో తడిపి వేసుకోండి, బాగా వస్తాయి. చేత్తో వేయడం రావట్లేదు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే టీ వడగట్టేది ఉంటుంది కదండి, అది తీసుకొని వెనక సైడ్ తిప్పేసి జస్ట్ ఒక్కసారి వాటర్తో లైట్గా తడిపేసి దాన్ని కొద్దిగా బ్యాటర్ని ఇలా తీసుకొని ఇలా పెట్టి కొంచెం మధ్యలో ఇలా హోల్ ఇస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవడమే. వేయడం కుదరని వాళ్ళు ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి వడలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నిటిని వేసుకోండి. నేను ఇక్కడ చిన్న కడాయి పెట్టుకున్నాను కాబట్టి 2 పడతాయి. ఇలా వేసుకొని వెంటనే తిప్పొద్దు. కొద్దిగా కాలిన తర్వాత ఒక పక్క, నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోండి. ఒకటి వేగింది అనగానే అది తీసేసుకొని ఇంకొకటి వేసేసుకుంటూ ఉండండి పక్క నుంచి. అలాగే టీ వడగట్టేదాన్ని ప్రతిసారి తడపాల్సిన అవసరం లేదు వాటర్తో. ఒకసారి తడిపారు కదా, ఒక 3-4 సార్లు వేసేసుకోవచ్చు వడలు.
ఇక్కడ చూసారంటే వడలు బాగా వేగినాయి గదా! మంచి రంగొచ్చినాయి గదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇదే విధంగా అన్ని వడల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతాయండి వడలు. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వడలు మీకు నచ్చిన చట్నీతో తీసుకోండి ఇంకా బావుంటాయి. అలాగే సాంబార్‌తో గూడా చాలా బావుంటాయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఒకటి ఇరుపు కూడా చూపిస్తాను చూడండి. లోపల గుల్లగా ఎంత బాగా వేగినాయో. ఆయిల్ గూడా అస్సలు పీల్చలేదు చూసారు గదా! టేస్ట్ చాలా బావుంటాయండి. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.